హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్. ఎందుకంటే మా శ్రీవారిది బర్త్‌డే. సో నేను ఇంట్లో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. అండ్ తనకి ఇష్టమైన స్పెషల్స్ అన్నీ చేయాలి అనేసి నేను నిన్ననే డిసైడ్ అయ్యాను. తనకి పూరి, ఆలు బాంబే చట్నీ అంటే చాలా ఇష్టం. కానీ మేము చాలా రేర్‌గా చేసుకుంటాము ఆయిల్ ఫుడ్ అనేసి. సో ఈరోజు చీట్ డే కదా, అందుకనేసి పూరి అండ్ ఆలు బాంబే చట్నీ అయితే చేశాను. చాలా అంటే చాలా చక్కగా కుదిరింది. సో ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ లేచి దేవునికి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాడు. ఇన్ని మంత్స్ తర్వాత, నియర్లీ 2 మంత్స్ తర్వాత అయితే మళ్ళీ పూరి చేశానని చెప్పి థ్యాంక్స్, చాలా బాగుందని చెప్పాడు. ఇంకా మేమైతే మధ్యాహ్నంకి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకే నాన్ వెజ్ తేవడానికి అయితే స్టోర్కి వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎన్ని పావురాలు ఉన్నాయో. ఇక్కడ శివాలయం మా ఇంటి నుంచి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. మేము నందూస్కి వచ్చాము. ఈ స్టోర్లో చాలా బాగా దొరుకుతుంది నాన్ వెజ్, హైజీనిక్గా ఉంటుంది. అండ్ మనకి ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి. మంత్కి ఇంత రేంజ్లో బిల్ చేస్తే, సపోజ్ 300 రూపీస్ పైన బిల్ చేస్తే 6 ఎగ్స్, 12 ఎగ్స్ వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. అండ్ మనకి నెక్స్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు ఒక 50 రూపీస్ కూడా మనకి డిస్కౌంట్ వస్తుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, మీటు, చికెన్ అన్నీ ఉంటాయి. మేమైతే కేజీ చికెన్ తీసుకున్నాము, సగం బిర్యానీకి అండ్ సగం చికెన్ కర్రీకి. అండ్ నాకెందుకో ప్రాన్స్ చూడగానే చాలా రోజులైందనేసి ప్రాన్స్ కూడా తీసుకోవాలనిపించింది. సో అర్ధ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా వీళ్ళు కట్టింగ్కి మిషన్ ఇలా పెట్టుకున్నారు. సో ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అయితే కట్టింగ్ చేసేస్తారు. ఇంకా మధ్యాహ్నంకి లంచ్కి అయితే అన్నము, రసం పాప కోసము, అండ్ అయితే చికెన్ కర్రీ గ్రేవీతో చేశాము. అండ్ అయితే చికెన్ బిర్యానీ స్పైసీగా ఉంది, చాలా బాగుంది. అండ్ లాస్ట్లో అయితే ప్రాన్స్ ఫ్రై చేశాను. ఇంకా వీటితో పాటు చల్లగా కీరాతో కలిపిన రైతా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో అంత లంచ్ ప్రిపేర్ అయ్యే లోపలికి టైం అయితే 2:15 అయింది. నాకు మళ్ళీ 2:30కి మీటింగ్ ఉందనేసి నేనైతే ఫాస్ట్గా తినేసాను. చాలా బాగుంది. ఇంకా ఇంత నాన్ వెజ్ తినిన తర్వాత కిల్లీ అయితే మస్ట్ కదా, సో స్వీట్గా అయితే కిల్లీ తినేసాను. ఇంకా 4కి బయటకు వచ్చాను. బయట ఒకటే మ్యూజిక్, మా ఇంటి ముందర బోర్ వేస్తున్నారు పొద్దుటి నుంచి నాన్ స్టాప్ సౌండ్. సో ఇంకైతే ఇలా 15 మినిట్స్కి దూరంలో మా ఇంటి దగ్గర చెఫ్ బేకర్స్ అనే బేకరీ ఉంది. సో కేక్ కొనడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ ఆల్ టైప్ ఫ్లేవర్స్ కేక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, కేజీ, హాఫ్ కేజీ. సో మా వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంట్లో ఎవరికి తెలియకుండా అయితే ఫాస్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టాను. నేనైతే పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. తన్విక బర్త్డేకి కూడా అదే తీసుకున్నాను. సో నాకు ఇది నచ్చి మళ్ళీ తీసుకున్నాను. సో ఇంకా ఈవినింగ్ అందరం రెడీ అయ్యేసి కేక్ అయితే బయటికి తీసుకున్నాను. మా వాళ్ళైతే వాళ్ళకి తెలిసి నేను కేక్ తెచ్చింటాను అనేసి, సో నా ఆతృత నాది, వాళ్ళకి తెలియకుండా తెచ్చాను అనేసి. ఇంకా కేక్ అనగానే పాప ఒక్కటే అరుపులు, కేక్ అని. నేను ఓపెన్ చేయగానే దాన్ని హ్యాపీ బర్త్డే అని చెప్పేస్తుంది, దానికి కేక్ కావాలనేసి. సో వాళ్ళ నాన్న అది కలిపి ఇద్దరు కేక్ కట్ చేశారు. నేనైతే వీడియోస్ తీస్తున్నాను. సో మేము కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఇంకా ఫుల్ అయిపోయింది అనేసి రాత్రికి డిన్నర్ వద్దు అనేసి ఓన్లీ గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.